అంటే 60 మార్కులు దాటి కట్ ఆఫ్ ఉంటుందంటే 60 బిట్లు కరెక్ట్గా పెట్టి కూడా ఈ రేంజ్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దే హ్యావ్ టేకెన్ రిస్క్ విచ్ ఇస్ నాట్ రీజనబుల్ రిస్క్ కాదు అది. వాళ్ళంతా కూడా 120 బిట్లు పెట్టి 130 బిట్లు పెట్టి 140 బిట్లు పెట్టి ఒక యుద్ధం లాగా ఓకే నాకు 150కు 120 రావాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నట్టు వీళ్ళంతా నాకు అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కొద్దిగా ఈ ఆస్పిరెంట్స్ ఏం చెప్తానంటే ఖచ్చితంగా జాబ్ కొట్టేటటువంటి ఆస్పిరెంట్స్, ర్యాంక్ కొట్టేటటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ముగిసింది. ఈరోజు ఈ వీడియో చేసేంత వరకు కూడా అభ్యర్థుల నుండి ఫోన్ కాల్స్, మెసేజెస్ వాట్సాప్లో, ఇన్ఫ్యాక్ట్ మా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో, టెలిగ్రామ్లో, డిస్కషన్ గ్రూప్స్లో అన్ని దగ్గర కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిలో తీవ్రమైన నిరాశ, తీవ్రమైన బాధ, ఇన్ఫ్యాక్ట్ కన్నీరు కూడా వస్తూ ఉన్నాయి. సో అటువంటి ఈ సందర్భంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడడానికి ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. బాధ మీకు మాత్రమే కాదమ్మా, ఓకే, బాధ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ యూ. ఈ ఏదైతే బాధ ఉందో ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్ష రాసినటువంటి దాదాపుగా 4 లక్షల మందికి కూడా ఇదే రకమైన బాధ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పేపర్ డిఫికల్టీ అనేది మీకు మాత్రమే కాదు, మీకు ఒక ప్రత్యేక పేపర్ డిజైన్ చేయలేదు. పేపర్ డిఫికల్టీ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. కానీ ఈ యొక్క అనాలిసిస్ మనం ఒకసారి అంటే అందుకని నేను గ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక 3 రోజుల అనాలిసిస్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ 3-4 రోజుల డేటాని ఒకసారి నేను చూసినట్లయితే 60 మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్, 60 దాటినటువంటి ఆస్పిరెంట్స్ ఒక 3000 కూడా ఉండరు నాకు తెలిసి అయితే. ఓకే, 4 లక్షల మందిలో ఒక 3000 కన్నా ఎక్కువ మందే ఉంటారు అంతే. అంటే లెస్ దెన్ 5000 అనుకోండి, మోర్ ఓవర్. ఓకే, అంటే 60 మార్కులు దాటి కట్ ఆఫ్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంతమందిని ఎంపిక చేయాలంటే 45,000 మెంబర్స్ని దాదాపుగా ఎంపిక చేయవలసి ఉంటుంది టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ప్లస్ ఇంకొకటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కొన్ని సెక్షన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది. ఆ సెక్షన్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సినటువంటి సెక్షన్ అమ్మా. ఎందుకంటే ఆ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎంతోమంది సబ్జెక్ట్ నిపుణులు 2-3 గంటలు ప్రయత్నిస్తున్నా కూడా 30 క్వశ్చన్లు పెట్టలేకపోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అంటే 120 మార్కులకే పేపర్ అని చెప్పి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, దాంట్లో కూడా సొసైటీ కొంచెం టఫ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ కూడా కొద్దిగా టఫ్ ఉన్నాయి. సో ఆ ఆస్పెక్ట్లో మీరు గమనించినట్లయితే ప్రతి అభ్యర్థికి కూడా అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ని ఎలాగో ఒక కేటగిరీలో మనం పెడతాము, కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఖచ్చితంగా నాకు గ్రూప్ 2 రావాలి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కన్నా ముందు మాక్ టెస్ట్లు రాస్తున్నాము, ఈ మాక్ టెస్ట్లలో కూడా మేము మ్యాక్సిమం స్కోర్ చేస్తూ ఉన్నాము అనుకునేటటువంటి ఆస్పిరెంట్స్ అందరి కోసం నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నానమ్మా. సీరియస్గా ఉండేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా 30 to 40 రేంజ్లోనే ఉన్నారు. 30 to 40 రేంజ్లోనే ఉన్నారు. అంటే సీరియస్గా ఎగ్జామ్ రాసి, ఇన్ఫ్యాక్ట్ నేను కొద్దిగా ఈ ఆస్పిరెంట్స్ ఏం చెప్తానంటే ఖచ్చితంగా జాబ్ కొట్టేటటువంటి ఆస్పిరెంట్స్, ర్యాంక్ కొట్టేటటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అంతా కూడా ఈ రేంజ్లోనే ఉన్నారు నా అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు ఈ రేంజ్లో 1,00,000 మంది ఉన్నారనుకుందాం. ఈ రేంజ్లో 1,00,000 మంది ఉంటే వారికైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి కదా. ఓకే, పాయింట్ అర్థం కావాలి మీకు. ఇఫ్ సంబడీ ఈస్ ఇన్ దిస్ పర్టికులర్ రేంజ్, డెఫినెట్గా వీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తే జాబ్ కొట్టేటటువంటి ఆస్పిరెంట్స్ వీళ్ళు. అందుకొరకే వీరికి న్యాయం జరగాలనంటే ఈ 45,000 యొక్క సంఖ్యను కాస్త పెంచితే బాగుంటుంది అన్నది నా అభ్యర్థన. అది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్. ఈ డిమాండ్ అనేది పోస్టులు పెంచమని, వేకెన్సీలు పెంచమని, ఖాళీలు పెంచమని కాదు. మేము కష్టపడతాము, మాకు ఎగ్జామ్ పెట్టండి అని వస్తున్నటువంటి డిమాండ్ ఇది. ఓకే, ఈ 45,000 1:50 కాస్త పెంచి 1:75 1:100 ఒకవేళ 100 దాకా తీసుకొని పోతే ఇంకా సంతోషం. ఓకే, తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి అ బెటర్ అప్రోచ్.
ఓకే, సో మళ్ళీ నేను చెప్తున్నా, మళ్ళీ ఒక 15 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే అర్హత కల్పించాలన్నది అది జెన్యూన్ డిమాండ్ అయితే కాదమ్మా. ఇట్స్ నాట్ జెన్యూన్. 10 మార్కులు వచ్చినా 15 మార్కులు వచ్చినా ఎగ్జామ్ పెట్టండి, మెయిన్స్కి మమ్మల్ని కూడా అర్హత సాధించేలాగా చేయండి అన్నది సరైన డిమాండ్ కాదు. కానీ మెరిట్ ప్రతి ఎగ్జామ్లో కూడా మెరిట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్లో మనకు మెరిటోరియస్ స్టూడెంట్స్ అన్నారు ఉన్నారు. ఓకే, ఈ రేంజ్ దాటి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెరిటే. ఈ రేంజ్ దాటి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో, ఆల్రెడీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, 2-3 సార్లు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రేంజ్ దాటి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రిస్క్ అనేది రీజనబుల్గా ఉంటుంది. ఈ రేంజ్లో కూడా వీళ్ళు ఎందుకు ఉన్నారు అన్న కారణం నేను చెప్తాను మీకు. 30 to 40 మధ్యలో ఈ రేంజ్లో ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దే డు నాట్ హ్యావ్ ఇనఫ్ ప్రాక్టీస్ ఆఫ్ నెగటివ్ పేపర్స్. నెగటివ్ పేపర్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు. నెగటివ్ మార్క్స్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకు తెలియదు. రీజనబుల్ రిస్క్ ఎలా తీసుకోవాలో వాళ్ళకు తెలియదు. ఓకే, 60 బిట్లు కరెక్ట్గా పెట్టి కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. 60 బిట్లు కరెక్ట్గా పెట్టి కూడా ఈ రేంజ్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దే హ్యావ్ టేకెన్ రిస్క్ విచ్ ఇస్ నాట్ రీజనబుల్ రిస్క్ కాదు అది. వాళ్ళంతా కూడా 120 బిట్లు పెట్టి, 130 బిట్లు పెట్టి, 140 బిట్లు పెట్టి ఒక యుద్ధంలాగా, ఓకే, నాకు 150కు 120 రావాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నట్టు వీళ్ళంతా నాకు అర్థమవుతుంది. దే ఆర్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్. సో వీళ్ళ తరపున నేను ఖచ్చితంగా ఈ సంఖ్యని పెంచేటటువంటి ఒక రకంగా ఆలోచన చేయమని అయితే ఐఎమ్ డెఫినెట్లీ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్ఎస్ క్లాసెస్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదే ఎగ్జామినేషన్లో మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ టు బి ట్రీటెడ్ యాజ్ ద రియల్ ఎగ్జామ్ అమ్మ. మెయిన్స్ పరీక్ష ఏదైతే ఉందో అది వాస్తవంగా టాలెంట్ని బయట పెట్టేటటువంటి పరీక్ష. ప్రిలిమ్స్ అనేది ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను మీకు, ఇట్ ఈస్ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, జల్లెడ పట్టేటటువంటి టెస్ట్ మాత్రమే. మెయిన్స్ ఎగ్జామినేషన్లో కష్టపడతాం. పాలిటీ ఉంది, ఎకనామీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఏపీ హిస్టరీ ఉంది. ఈ 4 అంశాలపైన ఖచ్చితంగా పట్టు సాధించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము అన్నటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ వీరంతా కూడా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏమంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒకవేళ అంటే సంఖ్యని పెంచి ఎగ్జామినేషన్ పెట్టినట్లయితే డెఫినెట్లీ మెరిట్ స్టూడెంట్స్కి, మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఎక్కువగా లాభం చేసినటువంటి గవర్నమెంట్గా ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఉండవచ్చు. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అమ్మా. ఏ ప్రభుత్వానికైనా కూడా నిరుద్యోగం అనేది ఎంతో సెన్సిటివ్ సబ్జెక్ట్. అండ్ ఈ సబ్జెక్ట్ని బహుశా టచ్ చేసినటువంటి ఏ గవర్నమెంట్ అయినా కూడా, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ ద మెయిన్ ఏరియా ఆఫ్ కన్సర్న్, ఓకే, ఫర్ ద గవర్నమెంట్ ఫాల్ డౌన్. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగులు తీవ్రమైన బాధలో ఉన్నారు, తీవ్రమైన నిరాశలో ఉన్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు అంటే ఖచ్చితంగా దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సీరియస్ ఆస్పిరెంట్స్గా ఉంటారు. అటెండెన్స్ పర్సంటేజ్ని చూస్తేనే ఐ హోప్ మనకు అర్థమవుతుంది ఎంత సీరియస్గా ఉన్నారు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించి అని. ఇది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అమ్మా, సివిల్స్ ఎగ్జామ్ కాదు. ఓకే, సివిల్స్ ఎగ్జామ్కి మీరు పేపర్ టఫ్గా చేసి, ఎందుకంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్ట్ ఇస్తున్నారు, వెరాజ్ దీంట్లో ఒక డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అన్నది అవార్డ్ చేస్తున్నప్పుడు ఇంత డిఫికల్టీ లెవెల్ అన్నది పెట్టడం సమంజసం కాదు అన్నది ఖచ్చితంగా అభ్యర్థుల యొక్క ఆందోళన. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కాంపిటేటివ్ వరల్డ్ ఇస్ లైక్ దిస్ అమ్మా. ఓకే, పోటీ ప్రపంచం ఈ రకంగా ఉంది. పోటీ ప్రపంచం ఈ రకంగా ఉందంటే మనల్ని మనము కొన్ని గుణపాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్, ఓకే, మనం నేర్చుకున్నటువంటి అండర్స్టాండింగ్ అనేది, ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అన్నది ఇంకాస్త మనం పెంచాలి మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఒకవేళ 1:50 స్థానంలో 1:100 అవుతుందంటే దానికి సంతోషించద్దు. ఇంకా మీరు ఎక్కువ కష్టపడాలని దాని అర్థం. మీరు 1:50ని 1:100 చేస్తున్నారంటే రియల్ కాంపిటీషన్. చెప్పినాను మీకు, వీరంతా కూడా మెరిటోరియస్ స్టూడెంట్సే. 30 to 40 రేంజ్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా మెరిటోరియస్ స్టూడెంట్సే. సో ఆ అండర్స్టాండింగ్ని, అంటే ఇన్ఫ్యాక్ట్ 1:50 పిలిచినా కూడా దేర్ ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్. సో ఆ అండర్స్టాండింగ్ని మీరు కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. 30 మార్కులు దాటిన 30+ మార్క్స్ ఉన్నటువంటి ప్రతి ఆస్పిరెంట్ కూడా
మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వవచ్చు. 30 మార్కులు దాటితే చాలు. అంటే 30 మార్కులు దాటితే అంటే ఎలా సార్ అని అడగవచ్చు. 30 మార్కులు దాటినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇండియన్ పార్ట్ని ప్రిపేర్ అవ్వనమ్మా. ఇండియన్ పార్ట్ అంటే ఇండియన్ ఎకనామీ కావచ్చు, ఓకే, ఇండియన్ పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. అంటే ఈ ప్రిపరేషన్ అన్నది బేసికల్గా మీకు ఎక్కడ కూడా వేస్టేజ్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ప్రిపరేషన్. రాబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా కూడా ఇవి స్టాండర్డ్ ఏరియాస్గా ఉండబోతున్నాయి కాబట్టి ఒక ఏపీ హిస్టరీ మాత్రమే ఏపీ సెంట్రిక్గా ఉంది. ఇప్పుడు మీరంతా కూడా గ్రూప్ 1 రాయబోతున్నారు. ఐ హోప్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తుంటే ఖచ్చితంగా ఈ ఏరియాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్గా మీరు పరిగణించాల్సి ఉంటుంది. సో రిజల్ట్ తర్వాత అంటే 40+ మార్క్స్ వచ్చినటువంటి ఏ ఆస్పిరెంట్ అయినా కూడా ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. 30+ వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ ఎందుకంటే పర్ముటేషన్ కాంబినేషన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా అటు ఇటు అవుతాయి కాబట్టి 30+ వచ్చిన వాళ్ళు మీరు కూడా సేఫే, యు ఆర్ ఆల్సో సేఫ్. బట్ మీరేం చేయాలంటే ఇండియన్ కాంపోనెంట్స్ని ఇనీషియల్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అన్నది ఇట్ ఈస్ మై బెస్ట్ సజెషన్. ఓకే, సో 1:100 చేస్తే ఇన్ఫ్యాక్ట్ 30+ వచ్చిన ఎవరైనా కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. 40+ వచ్చిన వాళ్ళు న్యాచురల్లీ ప్రిపేర్ అవుతారు. 25+ వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని అయితే నేను మీకు చెప్తా ఉన్నాను. సో ఈ డిమాండ్ని మరింత ముందుకు తీసుకొని వెళ్దాం ఖచ్చితంగా. అండ్ ఏపీపీఎస్సికి బ్యాక్ టు బ్యాక్ రివర్స్ మనం ట్వీట్స్ చేద్దాము. ట్వీట్ల ద్వారా మన యొక్క ఆవేదన ఏదైతే ఉందో, మన యొక్క డిప్రెషన్ ఏదైతే ఉందో ఆ డిప్రెషన్ని తెలియజేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు కూడా చేయండి అన్నది నా యొక్క అభ్యర్థన. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరి కోసం మెయిన్స్ కోర్స్ని స్పెషల్గా డిజైన్ చేసి యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ మెయిన్స్ కోర్స్లో ఎకనామీ మొత్తం పార్ట్ని నేనే డీల్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు భరత్ సత్తార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఏపీ హిస్టరీ అన్నీ కూడా మోస్ట్ ఎఫిషియెంట్ ఫ్యాకల్టీస్తో మీకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా డెలివర్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి అతి తక్కువ ప్రైస్కి, ఎందుకంటే ఇంత డిప్రెషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి మనము మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఈ కోర్సెస్ని అయితే అందుబాటులో పెడతా ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాకు కష్టపడాలని ఉంది, ఇంకా మాకు ప్రిపేర్ అవ్వాలని ఉంది అంటే బెటర్ డిస్కౌంట్స్ కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయండి. వారు కూడా మీకు అసిస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ అకాడమీ. ఎస్ఎస్ క్లాస్ అన్నది ఒక కమర్షియల్ మోడ్లో పెట్టినటువంటి ఛానల్ కాదమ్మా. ఇది ప్రతి నిరుద్యోగికి కూడా చేరాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో పెట్టినటువంటి ఛానల్ కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వటం మట్టుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.